హలో ఫ్రెండ్స్, ప్రపంచంలోనే నంబర్ 1 టీ20ఐ బ్యాటర్గా పేరున్న అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు 3 మ్యాచులాడాడు. కానీ నమ్మశక్యం కాని విషయమేమిటంటే 3 మ్యాచుల్లోనూ డకౌట్, ఒక్క రన్ కూడా లేకుండా పెవిలియన్కి వెళ్లడం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 3 సార్లు. ఇలాంటి రికార్డు ఒక యువ ప్లేయర్కి ఎంత మానసిక ఒత్తిడిని తెస్తుందో ఊహించండి. బయట అభిమానులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కానీ టీంలో మాత్రం వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉందట. బౌలింగ్ కోచ్ మోరెన్ మోర్కెల్ చాలా స్పష్టంగా చెప్పాడు, మా టీం గ్రూప్లో అభిషేక్ ఫామ్ గురించి ఎలాంటి చర్చే జరగలేదు. ఇది విన్నప్పుడు మొదట మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంట్లో ఓపెనర్ ఫెయిల్ అవుతుంటే సాధారణంగా మీటింగ్లు, విశ్లేషణలు, మార్పులపై చర్చలు జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం పూర్తి నమ్మకం కనిపిస్తోంది. వాళ్ల ఆలోచన సింపుల్, క్లాస్ ప్లేయర్ ఎప్పటికైనా ఫామ్లోకి వస్తాడు. గత 7 మ్యాచుల స్కోర్లు చూస్తే ఫామ్ ఎంత ఊగిసలాటలో ఉందో తెలుస్తోంది. 0, 0, 0, 30, 0, 68, 0 అంటే 5 సార్లు డక్. కాని మధ్యలో వచ్చిన 30, 68 ఏం చెబుతున్నాయంటే అతనిలోని టాలెంట్ ఎక్కడికీ పోలేదు. కేవలం ఒక మంచి స్టార్ట్, ఒక టైమింగ్ సెట్ అయితే చాలు, అదే ప్లేయర్ మ్యాచ్ని పూర్తిగా మార్చేస్తాడు. మనం గతంలో కూడా చూశాం, అభిషేక్ ఒక్కసారి సెటిల్ అయితే బౌలర్లపై ఎలా దాడి చేస్తాడు. ఇప్పుడు టీం స్థితి చాలా కీలకం. వరల్డ్ కప్ సూపర్ 8 దశలోకి వచ్చింది అంటే ప్రతి మ్యాచ్ ఫైనల్ లాంటిదే. ఇలాంటి సమయంలో ఓపెనర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడితే టీం మొమెంటం పూర్తిగా మారిపోతుంది. మోర్కెల్ మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది, వాళ్లు అతన్ని బ్యాక్ చేస్తున్నారు. అతనికి ఒక మంచి ప్రారంభం దొరికితే చాలు అన్న మాటలోనే టీం ప్లాన్ దాగి ఉంది. ఇప్పుడు మరో పెద్ద అంశం, ఫీల్డింగ్. ఈ టోర్నమెంట్లో ఇండియా ఫీల్డింగ్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 9 క్యాచ్లు జారవిడిచారు. ముఖ్యంగా ప్రేమదాసా స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 4 కీలక క్యాచ్లు వదిలేసేయడం మ్యాచ్ టెన్షన్ను మరింత పెంచింది. ఒక వరల్డ్ కప్లో ఒక్క క్యాచ్ కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదు. అలాంటిది 4 అంటే ఎంత ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మోర్కెల్ ఈ విషయంపై కూడా ఓపెన్గా మాట్లాడాడు. మేము ఫీల్డింగ్పై తీవ్రంగా పనిచేస్తున్నాం. 50% ఛాన్స్ ఉన్న క్యాచులకైనా పూర్తి ప్రయత్నం చెయ్యాలి అని చెప్పాడు. ఎందుకంటే అలాంటి క్యాచ్ ఒక ఇన్నింగ్స్ను బ్రేక్ చేస్తుంది, బ్యాటింగ్ టీం ఊపును ఆపేస్తుంది. బౌండరీలు తగ్గించడం, 2 రన్స్ ఆపడం, ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా పెద్ద టోర్నమెంట్లో ఇవే గేమ్ చేంజర్స్ అవుతాయి. ఇప్పుడు సూపర్ 8లో మొదటి మ్యాచ్ నరేంద్రమోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరగబోతోంది. ఇది సాధారణ మ్యాచ్ కాదు. ఇక్కడి నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. బౌలింగ్ యూనిట్ కూడా కొత్త ప్లాన్తో కనిపించవచ్చని సంకేతాలున్నాయి. ముఖ్యంగా శివం దూబే గురించి మోర్కెల్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. అతను కేవలం పవర్ హిట్టర్ మాత్రమే కాదు, ఇప్పుడు బౌలర్గా కూడా మెరుగుపడుతున్నాడు. వేరియేషన్స్, కంట్రోల్, సిచ్యువేషన్ అవేర్నెస్ ఇవన్నీ అతని గేమ్లో జోడయ్యాయి. బౌండరీ ఇచ్చినా సరే వికెట్ తీసే సామర్థ్యం నీకు ఉంది అని మోర్కెల్ చెప్పిన మాట దూబేకిచ్చిన పూర్తి స్వేచ్ఛను చూపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఇండియా టీం ఒక మలుపు దగ్గర నిలబడి ఉంది. ఒకవైపు అభిషేక్ ఫామ్పై ప్రశ్నలు, మరోవైపు ఫీల్డింగ్ లోపాలు. కానీ అంతకంటే పెద్దది టీంలో ఉన్న నమ్మకం. ఈ దశలో ఒక గొప్ప ఇన్నింగ్స్, ఒక అద్భుత క్యాచ్, ఒక కీలక వికెట్, ఇవే మొత్తం కథను మార్చగలవు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఫ్రెండ్స్, ఈ సూపర్ 8లో ఇండియా కొత్త అవతారంలో కనిపిస్తుందా? అభిషేక్ తిరిగి గర్జిస్తాడా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీరే పోస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.